అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసియాజీ బ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోస్ పెట్టక అయితే చాలా 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 డేస్ అయిపోతూ ఉంది. మధ్యలో ఎప్పుడో ఒకసారి ఒకటి అలా పెడుతూ ఉన్నాను, అందుకే వ్యూస్ అనేవి పడిపోయాయి అన్నమాట. ఇంకా కంటిన్యూగా పెడదాము అంటే అస్సలు వీలవ్వట్లేదండి. ఇంకా వ్లాగ్స్ కూడా ఏమైనా షూట్ చేద్దాము అంటే డైలీ రొటీన్ చేద్దాము అన్నా కూడా చేసిందే చేసి పెట్టడము, ఇంట్లో ఉన్న పనే తీసి పెట్టడం కూడా అస్సలు నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదనమాట. మనం ఇంట్లో రొటీన్‌గా చేసుకునే వర్క్ కూడా చేసి పెడితే అది బోరింగ్‌గానే ఉంటుంది కదా! అందుకని చెప్పి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీద్దాము అంటే ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు. అందుకే ఇంకా వీడియోస్ అయితే రావట్లేదనమాట. ఇప్పటి నుంచైనా కంటిన్యూగా తీయాలి, పెట్టాలి అని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతదో. ఇంకా ఈ వీడియో విషయానికొస్తే మేము 4 నెలల కింద అంటే సెప్టెంబర్‌లో అయితే మేము తిరుపతికైతే వెళ్ళామన్నమాట. ఈ తిరుపతి దర్శనం కోసము 3 నెలల ముందు ఆన్‌లైన్‌లో టికెట్లయితే పెట్టారు. అంటే జూన్‌లో అలా టికెట్స్ అయితే ఆన్‌లైన్‌లో పెట్టారనమాట. అప్పుడు బుక్ చేసుకున్నాము. లక్కీగా మాకైతే టికెట్స్ దొరికాయన్నమాట. మా పెద్దక్క వాళ్ళకి, మాకు. ఇంకా అందరికీ ట్రై చేశాము, మా వాళ్ళందరికీ, కానీ దొరకలేదు. ఇంకా మా పెద్దక్క వాళ్ళు, మేము ఇద్దరికి టికెట్స్ అయితే దొరికితే అందరం కలిసి వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ వీడియోలో అయితే ఇంకా జర్నీ గురించి అయితే ఉంటుందన్నమాట. అంటే హైదరాబాద్ టు తిరుపతికి ఎప్పుడు బయలుదేరొచ్చు, ఎక్కడెక్కడ ఆగి మనము ఫుడ్ తినొచ్చు, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా మేము మార్నింగ్ హైదరాబాద్ టు తిరుపతికి అయితే 7:30, 8కి అలా బయలుదేరామన్నమాట. 9:30కి మాకు చౌటుప్పల్కి దగ్గరలో విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడైతే ఆగామన్నమాట. అక్కడ టిఫిన్ చేసాము. టిఫిన్ అయితే అక్కడ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఎవరైనా హైదరాబాద్ టు తిరుపతికి వెళ్ళేటప్పుడు కానీ, హైదరాబాద్ నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ చౌటుప్పల్ టచ్ అయ్యే రూట్లో అయితే విలేజ్ ఆర్గానిక్ కిచెన్ ఉంది. అక్కడ టిఫిన్ బాగుంది, అక్కడ ట్రై చేయండి. ఇంకా వెళ్తూ టిఫిన్ చేసి బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరిన తర్వాత మధ్యలో చూసారు కదా, కృష్ణా రివర్ అయితే టచ్ అయింది కదా. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. 11 కలా మేము ఇక్కడ కేకే గ్రూప్ అని చెప్పి హోటల్ అయితే ఉంది. ఇది కృష్ణా రివర్ దాటిన తర్వాత ఉందండి. అక్కడ ఆగి టీ కోసం అయితే ఆగామన్నమాట. టిఫిన్ చేసాం కానీ అక్కడ టీ తాగలేదు. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ బయలుదేరి కృష్ణా రివర్ దాటిన తర్వాత టీ కోసం అయితే ఆగి అక్కడ టీ అయితే తీసుకున్నాము. చాలా బాగుందండి టీ అయితే. ఈ ప్లేస్ ఐడియా రావట్లేదు కానీ నాకు కృష్ణా రివర్ దాటిన తర్వాత వస్తుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కేకే గ్రూప్ హోటల్ దగ్గర ఉంది. అంటే మీరు కూడా అక్కడే ఆగి టీ తాగాలి, టిఫిన్ చేయాలి అని నేను చెప్పట్లేదు, కానీ మాకు నచ్చిందనమాట. టేస్ట్ అయితే బాగుంది, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఇంక ఇక్కడ టీ కూడా తాగేసి ఇంకా వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళి ఇంకా బయలుదేరామన్నమాట. వాష్రూమ్స్ కూడా అండి, చెప్తున్నానని ఏమనుకోకండి, వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయన్నమాట. అక్కడ నాకు మెయిన్ వాష్రూమ్స్ అవి నీట్గా ఉండాలన్నమాట, లేకపోతే అస్సలు నాకు వెళ్ళాలని కూడా అనిపించదు. అందుకే చెప్తున్నాను, వాష్రూమ్స్ గురించి మెన్షన్ చేస్తున్నాను అనమాట. టీ తాగేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. నాన్ స్టాప్గా జర్నీ ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా 2-2:30 వరకు జర్నీ చేస్తూనే ఉన్నాము. ఈలోపు ఇంకా మా చిన్నోడైతే ఆకలి అని చెప్పి స్టార్ట్ చేశాడనమాట. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేశాడు అంతే. ఇంకా మధ్యలో మేము టీ అయినా తాగాం కానీ ఇంకా వాడు పాలు తాగమన్నా తాగలేదు, వద్దు అన్నాడు. అందుకని చెప్పి ఇంకా ఆకలి ఆకలి అనడం స్టార్ట్ చేశాడనమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే మాకు టంగుటూరు టోల్ గేట్ దగ్గర ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. టోల్ ప్లాజా పైననే ఉంటుందండి, కింద టోల్ గేట్ ఉంటుంది, పైన రెస్టారెంట్ ఉంటుంది. అది స్కై వ్యూ రెస్టో లాంజ్ అని చెప్పి స్కై వ్యూ రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఆ రెస్టారెంట్లోకి అయితే వచ్చామన్నమాట. కింద టోల్ గేట్ ఉంటుంది, పైన రెస్టారెంట్ ఉంటుంది. ఇది కూడా మీకు విండోలోంచి చూపిస్తున్నాను కదా, కింద టోల్ గేట్ అనమాట, పైన రెస్టారెంట్. అక్కడ ఇంకా ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. అప్పటికి 2:30 అలా అయ్యిందండి టైము. అంతే. ఇంకా
సరే అని చెప్పి ఆ రెస్టారెంట్‌కైతే వెళ్ళాము. ఈ రెస్టారెంట్ పక్కనే ఇదిగోండి ఇక్కడ ఉమా హ్యాండ్లూమ్స్ అని కనిపిస్తుంది కదా! అది ఎవరిదో కాదండి. అంటే మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళదే అనమాట. అంటే మా ఊరు వాళ్ళదే. మా ఊర్లో ఉంటారు అన్నయ్య వాళ్ళు. ఆ అన్నయ్య వాళ్ళదే అనమాట. సడెన్‌గా అది పేరు చూసి అరే! మనదే కదా! మనదే కదా! అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంటే ఇది ఆంధ్ర కదా! మాది తెలంగాణ కాబట్టి, మన తెలంగాణ హ్యాండ్లూమ్స్ బట్టలు కూడా ఇక్కడ ఆంధ్రాలో కనిపించేసరికి కొంచెం ఎక్సైట్‌మెంట్ అనిపించిందనమాట. అది ఇంకా మనకు తెలిసిన వాళ్ళదే అయ్యేసరికి ఇంకా ఎక్సైట్‌మెంట్ అయితే అనిపించింది. ఉమా హ్యాండ్లూమ్స్ అనమాట. అది మాకు తెలిసిన వాళ్ళదే అనమాట. మా ఊరి వాళ్ళదే. ఇంకా అలా వెళ్ళి వాష్‌రూమ్స్‌కి అలా వెళ్ళిన తర్వాత ఇంకా కూర్చున్నాము ఫుడ్ కోసము. ఇంకా మా చిన్నోడైతే కంపల్సరీ బిర్యానీ అడుగుతాడు బయటికొచ్చాడంటే. ఇంకా సరే అని చెప్పి అందరం కూడా బిర్యానీయే అయితే ఆర్డర్ చేశాము. నెక్స్ట్ డే కదా దర్శనం అయితే ఉన్నది. ఇంకా నెక్స్ట్ డే అంటే ఎలాగో తలస్నానం అవి చేస్తాం కాబట్టి, సరే ఈ రోజుకి నాన్ వెజ్ తిన్నా పర్లేదులే అని చెప్పి మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. ఆ రోజు సోమవారం వచ్చిందనమాట. సోమవారం అయ్యేసరికి ఇంకా మా వారు నాన్ వెజ్ తినరు. ఇంకా తను మాత్రం వెజ్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంక మేమందరం చికెన్ బిర్యానీ, ఇంకా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అలా కొన్ని కోడి పలావ్ అని చెప్పి అలా ఆర్డర్ అయితే చేశామనమాట. అలా ఇక్కడ ఫుడ్ అయితే తింటూ ఉన్నాము. చెప్పాను కదా స్కై వ్యూ రెస్టా లాంజ్ అనమాట. టంగుటూరు టోల్‌గేట్ పైన ఉంది. ఫుడ్ మాత్రం బావుంది. ఒకవేళ వెళ్ళి ట్రై చేయాలి అనుకుంటే తిరుపతి వెళ్ళే రూట్‌లో ట్రై చేయండి. చెప్పాను కదా ఇది 4 నెలల కింద తీసిన వీడియో అని. అప్పుడైతే ఫుడ్ అయితే చాలా బావుంది. ఇప్పుడు తెలీదు మరి ఎలా ఉంది అనేది. ఒకసారి తిరుపతి వెళ్ళే రూట్‌లో ఉంది కాబట్టి ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి. ఇంకా ఫుడ్ తినేసి బయలుదేరిపోయాం. పక్కన చూడండి ట్రైన్ వెళ్తూ ఉందనమాట. మా చిన్నోడికి ఆ ట్రైన్ చూపిస్తూ ఉన్నాను. మా చిన్నోడు ఒక్కసారేమో ఎక్కాడనమాట ట్రైన్. అందుకని చెప్పి తనకి ఎక్సైట్‌మెంట్‌గా అనిపిచ్చింది. మమ్మీ ట్రైన్‌లో వెళ్తే బావుండు, ట్రైన్‌లో వెళ్తే బావుండు అంటున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ట్రైన్‌కెళ్దామా, కార్‌లో వెళ్దామా అంటే కార్‌లోనే వెళ్దాము అన్నాడు. ఇప్పుడు ట్రైన్ చూసిన వెంటనే ట్రైన్‌లో వెళ్తే బావుండు అంటూ ఉన్నాడనమాట. ఇంకా అలా మొత్తానికైతే బయలుదేరి వెళ్తూనే ఉన్నాము. ఇంకా 3:30కి అలా అయితే బయలుదేరిపోయాము తినేసి. తిన్న తర్వాత ఇంకా నాన్ స్టాప్‌గా అలా జర్నీ చేశామనమాట. తర్వాత 6:00కి అలా టీ కోసం అయితే ఆగాము. ఇంకా తిరుపతి 40 కిలోమీటర్స్ ఉంది అనగా ఇక్కడ హోటల్ పద్మావతి అని అయితే హైవే మీద ఒకటైతే కనిపించింది. హైవే మీద వెళ్తూ ఉన్నాం కాబట్టి ఎక్కువగా హోటల్స్ లేవు. ఇదొక్కటే చిన్నది కనిపించిందనమాట హోటల్ పద్మావతి అని. అక్కడైతే ఆగి ఇంకా టీ తాగుతూ ఉన్నాము. తినగానే బయలుదేరాం కాబట్టి ఫుల్‌గా నిద్రొచ్చేస్తూ ఉంది. ఇంకా అక్కడికి పక్కన కూర్చున్న వాళ్ళం మేము కంట్రోల్ చేసుకుంటూ ఉన్నామనమాట. మేము నిద్రపోతే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతది కదా! అందుకని అలా కంట్రోల్ చేసుకొని 6:00 అలా అక్కడ ఆగి టీ అయితే తాగాము. తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరిపోయామనమాట తిరుపతికి. తిరుపతికి వెళ్ళేటప్పుడు ఇంకా మేము కిందనే రూమ్స్ తీసుకున్నాము. పైకైతే తిరుమలకైతే వెళ్ళలేదు. కిందనే మాకు తెలిసినవి రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికైతే వచ్చి ఇక్కడే రూమ్స్ తీసుకున్నాము. మా బావ వాళ్ళకి సంబంధించిందే అనమాట ఇది. మెడికల్‌కి సంబంధించింది. శ్రీ బాలాజీ ఫెడ్ ట్యాప్ కెమిస్ట్ భవన్ అనమాట ఇది. ఎవరైనా తిరుపతికి వెళ్ళినప్పుడు యూజ్‌ఫుల్ అవుతది అని చెప్పి ఇవి రూమ్స్ కూడా అది చూపిస్తూ ఉన్నాననమాట మీకు. ఇక్కడ రూమ్స్ అయితే చాలా అంటే చాలా బావుంటదండి. ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళొచ్చు. శ్రీ బాలాజీ ఫెడ్ ట్యాప్ కెమిస్ట్ భవన్ అనమాట. అంటే మెడికల్ ఫీల్డ్‌కి సంబంధించిన భవన్ అనమాట. ఇది బిల్డింగ్ అనమాట. మా బావ వాళ్ళకి సంబంధించింది. అందుకని చెప్పి మా బావకి తెలుసు కాబట్టి ఆల్రెడీ ముందే బుక్ చేసి పెట్టాడు రూమ్స్. 2 రూమ్స్ అయితే బుక్ చేశాడు. 2 ఏసీ రూమ్స్. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇదొక రూమ్ అనమాట. నెక్స్ట్ ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను. మంచిగా టీవీ ఉంది, ఏసీ ఉంది. ఒకటి డబుల్ కాట్ ఉంది. ఇంకొకటి సింగిల్ కాట్ బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాష్‌రూమ్ కూడా నీట్‌గా అయితే ఉంది. చాలా బావుంది. ఇది సెకండ్ రూమ్ అనమాట. మీకు రూమ్ అయితే చూపిస్తూ ఉన్నాను. అంటే ఎవరికైనా వెళ్ళినప్పుడు కూడా యూజ్ అవుతది కదా! ఇలా ఉంటాయి అనేది ఒక ఐడియా వస్తది కాబట్టి చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి టీవీ. మంచిగా టీవీ పక్కన కబోర్డ్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ కబోర్డ్స్‌లో మనకి స్టోరేజ్ ర్యాక్స్ అదే మంచిగా మన లగేజ్ అది తెచ్చుకున్నదంతా పెట్టుకోవచ్చు. ఇదిగోండి చూపిస్తూ ఉన్నాను. ఇంత క్లియర్‌గా చూపిస్తున్నావు మాకు తెలీదా అని మీరు అనుకోవచ్చు.
కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా! అందుకని చెప్పేసి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్తూ ఉన్నాను. ఇలా మనకి లగేజ్‌కి ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది బాల్కనీ అనమాట. మంచి వ్యూ అయితే ఉంది. మొత్తం విలేజ్ అయితే అంటే ఊరంతా కనిపిస్తదనమాట. సిటీ అంతా కనిపిస్తది. తిరుపతి సిటీ. బావుంది. చెప్పాను కదా! పైన తిరుమలకి వెళ్ళి అయితే రూమ్స్ అయితే తీసుకోలేదు. కిందనే మాకు తెలిసినవి ఉన్నాయి కాబట్టి ఇక్కడే తీసుకున్నాము. ఇది ఓవరాల్‌గా రూమ్ అనమాట. వాష్‌రూమ్స్ కూడా నీట్‌గా ఉన్నాయి. నేను వాష్‌రూమ్ చూపించలేదు. ఇంకా అలా కొద్దిసేపయితే రెస్ట్ తీసుకున్నామనమాట. 9 వరకు కూడా 9:30 వరకు కూడా రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా అప్పుడు 9:30కి డిన్నర్ చేద్దాము అని చెప్పేసయితే వెళ్తూ ఉన్నాము. ఎవ్వరు అన్నం తినడానికైతే రెడీగా లేరు. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్‌కైతే హెవీగా తినేసాం కదా! బిర్యానీ అలా. ఇంకా టిఫిన్ చేద్దాము అనేసి పక్కనే అనమాట. ఈ శ్రీ బాలాజీ చెప్పాను కదా! శ్రీ బాలాజీ ఫెడ్ ట్యాప్ కెమిస్ట్ భవన్ దాని పక్కనే ఈ దోస పాయింట్ అయితే ఉంటదనమాట. చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇది. మనకి ఎంత పబ్లిక్ ఉంటారంటే ఫుల్ రష్ ఉంటది. మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడికే వెళ్తున్నాము. ఇంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే టిఫిన్‌కైతే వచ్చామనమాట. ఫుల్ రష్ ఉంటది. చాలా బావుంటది టిఫిన్ కూడా. అందరం ఒక్కొక్కటి వెరైటీ అలా తీసుకున్నామనమాట. పూరి, చపాతీ అని, ఒకరు కర్డ్ రైస్ అని అలా అన్నీ తీసుకున్నాము. ఇంక నైట్ టైం కాబట్టి రైస్ ఐటెమ్స్ అయితే ఎక్కువగా ఉండాయన్నమాట. టిఫిన్ చేయగానే ఇంక రూమ్‌కొచ్చేసి పడుకున్నామనమాట. నెక్స్ట్ డే మాకు సాయంత్రం 4 గంటలకుంది దర్శనము. కాకపోతే మార్నింగ్ లేచిన వెంటనే తిరుమలకైతే పైకి వెళ్ళాలి. వెళ్ళి పైన అంతా టైమ్ స్పెండ్ చేయాలి అనుకున్నాము. అందుకని చెప్పి రాగానే ఇంక పడుకున్నామనమాట. ఈ విధంగా మాకు హైదరాబాద్ టు తిరుపతికైతే జర్నీ ఈ విధంగా అయ్యింది. అండ్ ఇంకా నెక్స్ట్ దర్శనము అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.